కాళేశ్వరం ఆలయ అభివృద్ధిపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఆలయ అభివృద్ధితో పాటు ఇతర పనులకి శ్రీకారం చుట్టింది. భక్తులకి కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై సీఎం రేవంత్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. శ్రీ శుభానంద అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 198 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సిమెంటుతో నిర్మించిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రధాన గర్భాలయం, శ్రీ శుభానందదేవి అమ్మవారి ఆలయాలు తొలగించి రాతితో నిర్మాణాలు చేపట్టామన్నారు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయంలో దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త పరిపాలనా భవనం, విశాలమైన క్యూ కాంప్లెక్స్, మెరుగైన సౌకర్యాలతో సహా యాత్రికుల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా పనులు చేపట్టనున్నారు. ఇక 3.70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాళేశ్వరం బస్టాండ్ పనులకు సైతం సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. భక్తులకు కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.